అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు అభిరుచి. మీరు కోరుకునే వంటలతో పాటు మీరు మెచ్చే వంటలు మీకు అందిస్తున్న మీ అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ తో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా అవేంటో చూద్దామా? ఓకే, మరి మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు ఎవరు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ మెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు మనకి ఈమెయిల్ హైదరాబాద్ నుంచి వచ్చిందండి. పల్లవి గారు చేశారు. బేసిక్ గా మనకి సమ్మర్ అనగానే మామిడికాయలు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆవకాయ కదా. సో ఈవిడికేమో బెల్లం ఆవకాయ అంటే చాలా ఇష్టం అంట. సో అది ఎలా చేసుకోవాలి, ఆ కరెక్ట్ ప్రపోర్షన్స్ లో అన్ని ఎలా యాడ్ చేసుకోవాలి అని అడుగుతూ మెయిల్ చేశారు. ఓకే అండి. చాలా మంది అంటే ఈ సీజన్ లో అల్లం ఆవకాయ అంటే వెరైటీగా చాలా రకాలు పడుతూ ఉంటారు కదా. అవునండి. సో బెల్లం ఆవకాయ అంటే చక్కగా తీయగా పులుపులుగా ఉంటుంది రాజు గారు. అవునండి, అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది అది. అంటే కొంచెం ఓపికతో చేసుకోవాలి. ఓపిక కావాలా? ఓపిక కావాలి. ఓ అయితే అంటే మనం చేసిన తర్వాత వాటిని మళ్ళీ ఎండలో ఆరబెట్టడం, ఇలా కొంచెం ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే ఓకే. సో అందుకేనేమో మెయిల్ చేశారు ఇవిడ, అది ఎలాగో తెలియక. ఓకే ఓకే, మరి బెల్లం ఆవకాయ అండి ఈరోజు వంటలు పిండి వంటలు. మరి బెల్లం ఆవకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెల్లం ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు 3, కారం 1/2 కిలో, ఉప్పు 1/2 కిలో, బెల్లం తురుము 1/2 కిలో, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల నూనె 1/2 లీటర్, పసుపు 1/2 టీ స్పూన్, ఆవు పిండి 1/2 కిలో. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామండి. ఓకే అండి. సో ముందుగా మనం మెంతిపిండి తయారు చేసుకోవాలి. ఓకే ఓకే, మెంతులు కొద్దిగా అంటే దూరగా వేయించేసుకొని పొడి కొట్టుకోవాలి. ఓకే, మనకు బేసిక్ ఆవకాయ అంటేనే ఆవు పిండి మెంతిపిండి కంపల్సరీ కావాలి కాబట్టి వేయించి పొడి చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. బేసిక్ ఎందుకంటే మనం ఎప్పుడైనా తాలింపులో కూడా మెంతులు వేస్తే మంచి స్మెల్ వస్తుంటుంది కదా. ఓకే, సరిపోతుంది. కాస్త చల్లారాలండి. ఓకే, చల్లారిన తర్వాత ఇది మనం పొడి కొట్టుకోవాలా? సో మరి ఈలోపు మేము చిట్కా చూడమా? ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ మెంతులు కాస్త చల్లారుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. చర్మంపై ఉండే డెడ్ స్కిన్ తొలగిపోవడం కోసం మార్కెట్లో చాలా రకాల స్క్రబ్స్ దొరుకుతాయి, కానీ వాటికి బదులుగా ఇంట్లోనే ఒక న్యాచురల్ స్క్రబ్. రసం పిండేసిన నిమ్మ చెక్కల పైన కొద్దిగా పంచదార చల్లి స్క్రబ్ చేసుకుంటే డెడ్ స్కిన్ ఈజీగా వదిలిపోతుంది. చిట్కా బాగుంది కదండి. సో రాజు గారు, ఇంక ఇప్పుడు పౌడర్ చేసుకోవచ్చండి. ఓకే అండి. ఓకే, సో బౌల్ ఇస్తారా? మెంతి పిండి వాసన ఎంత బాగుందో. సో అంటే వేయించడం వల్ల అలా కమ్మగా వస్తుంది. సో దీంట్లో ఆవపిండి, ఓకే, అలాగే కారం, ఉప్పు, మెంతిపిండి. ఓకే, సో ఈ ఆవపిండి ఉప్పు కారం సేమ్ క్వాంటిటీస్? అవునండి, అంటే ఉప్పు కొద్దిగా తగ్గుతుంది, కొంచెం తక్కువ. అంటే ఇక్కడ మనం బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి అవును, ఉప్పు అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే ఓకే, కొద్దిగా పసుపు. ఓకే, రాజుగారు ఇది ఎండ్లో పెట్టాలన్నారు కదా. ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ మనం ఎక్కువగా చేసుకున్నప్పుడు, సో అంటే దీంట్లో ఊరిన తర్వాత ముక్కలు తీసేసి రోజు మనం ఎండలో పెట్టేసి కనీసం ఒక 3 నుంచి 5 రోజుల వరకు ఎండలో పెట్టేసి మళ్ళీ దాంట్లో ఊట్లో వేసేస్తూ ఉంటారు. ఓకే ఓకే, అంటే మనం ఇందులో ముక్కలు డైరెక్ట్గా వేసిన తర్వాతే ఎండలో పెట్టుకోవాలా? అవునండి, అంటే కొంచెం ఊరిన తర్వాత సో ముక్కలు తీసేసి మార్నింగ్ టైమ్స్లో
ఎండకు పెట్టేసి మళ్ళీ దీంట్లో ఓట్లో కలిపేస్తూ ఉంటాం. సో అంటే ఇప్పుడు ఇలా పచ్చి ముక్కలు ఎండబెట్టుకోం మనం, అంటే మాగాయకి అలా పచ్చి ముక్కలు ఎండబెడతారు కదా ఉప్పు పట్టించి. అవునండి. ఇది అలా కాదు. కాదండి, ఇలా పచ్చళ్ళు అంతా కలిపేసుకున్నాక ఎండబెట్టుకోవాలి. అవునండి. ఓహో, ఆవకాయ వేస్తే తింటాను తప్పితే ఎలా ఏంటి మామిడికాయ ముక్కలు. ఓకే, బెల్లం తురుమండి. ఓకే. బెల్లం మాత్రం బాగా సన్నగా తురిమేసుకుంటే బెటర్ ఏమో కదా. అవునండి, రేపు కరుగుతుంది. సో మనం ముందు కలుపుకున్న కారం అన్నిట్లో కూడా చక్కగా బెల్లం అంతా వేసి బాగా కలిసిపోయిన తర్వాత మనం ఈ ముక్కలు వేసి కలిపేసుకోవచ్చు కదా రాజు. అలా కలుపుకోవచ్చు. ఓకే ఓకే. సో దీంట్లో ఈ పచ్చడికి మనం ఏంటంటే నువ్వుల నూనె వాడుకోవాలి. సో అంటే ఈ కొలతలో మనం తీసుకున్నాం కదా, సో దాని ప్రకారం చూసుకుంటే మనకు ఒక 1/2 లీటర్ వరకు పడుతుంది. ఓకే. మామూలుగా అందరికి తెలిసిందే కదా, ముక్క మనం జాగ్రత్త తీసుకున్నప్పుడు మునిగే వరకు మనం ఆయిల్ వేసుకుంటే నీళ్ళు బాగుంటుంది. సో మనం ఇప్పుడు ఈ తక్కువ క్వాంటిటీ చేసాం కాబట్టి ఇది మనం ఈ పట్టిని ఎండలో పెట్టేసుకోవచ్చు. అవునండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే ముక్కలు సపరేట్ చేసి ఎండలో పెట్టుకోవాలి. అవునండి. అయితే దీనికి ఖచ్చితంగా మనం ఊరేదాకా వెయిట్ చేస్తేనే మంచి టేస్ట్ అనేది మనకి అప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే మనం మామూలు ఆవకాయ పట్టేసుకుంటే ఆగలేక నెక్స్ట్ డే తీసేసి తినేస్తూ ఉంటాం కదా. సో ఇది కొంచెం ముక్క అది బాగా ఇది మగ్గిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఓకే. సో టేస్టీగా బెల్లం ఆవకాయ తినాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక 2 days 2 to 3 days దాన్ని బాగా ఊరనిచ్చి అండ్ కొంచెం పొద్దున్నే మనకు వచ్చే చక్కటి ఎండలో తక్కువ క్వాంటిటీ అయితే ఆ పట్టిని మొత్తం అలా పెట్టేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు అయితే ఓన్లీ ముక్కల్ని సపరేట్ చేసి అవి ఎండలో పెట్టి అవి కొద్దిగా ఎండిన తర్వాత ఇందులో కలిపేసుకోవచ్చు అన్నమాట. ఓకే అండి. ఓకే, బెల్లం ఆవకాయ రెడీ. ఓకే, సో బెల్లం ఆవకాయ రెడీ అండి. సో ఇది చక్కగా అంటే మంచి టేస్ట్తో మీరు దీన్ని ఆస్వాదించాలి అంటే కనుక ఒక 2 to 3 days ఈ పచ్చడిని పళంగా ఎండలో పెట్టేసేసి, అంటే మార్నింగ్ ఎండ్ ఉంటుంది కదా అందులో పెట్టి తీసుకుంటే 3 daysకి బాగా తయారవుతుంది. కానీ ఇప్పుడు నేను టేస్ట్ చూడాలి కదా, ఎందుకంటే మనం 2-3 days వెయిట్ చేయలేము. కవుక్కున్న టేస్ట్ చూసి ఉప్పు కారాలు అన్ని సరిగ్గా సరిపోయినా లేదా మీకు చెప్తాను. మరి టేస్ట్ చూసే ముందు బెల్లం ఆవకాయ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెల్లం ఆవకాయ తయారు చేసే విధానం: మామిడికాయలు శుభ్రంగా తుడిచి ముక్కలుగా కట్ చేసి ఉంచాలి. మెంతులు వేయించి పొడి కొట్టుకోవాలి. ఒక బౌల్లో ఆవపిండి, కారం, ఉప్పు, మెంతుల పొడి, పసుపు, బెల్లం తురుము వేసి బాగా కలపాలి. దీనిలో మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి. తర్వాత నువ్వుల నూనె వేసి బాగా కలపాలి. దీన్ని బాగా ఊరనిచ్చి 2-3 రోజులు ఎండలో ఉంచి తీయాలి. అంతే, నోరూరించే బెల్లం ఆవకాయ రెడీ. బెల్లం ఆవకాయ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దాం అన్ని సరిపోయాయో లేదో. ఓకే అండి. ఊరిన తర్వాత అంటే మనం చాలా వెయిట్ చేయాలి కదా. తెలిసిందంటే మనకి ఆవ పొడి అవన్నీ కరెక్ట్గా సరిపోయలేదు. సో ఏమన్నా తక్కువ అనుకుంటే కలుపుకోవచ్చు కదా. అవును. అన్నీ సరిపోయాయి. సో ఆ బెల్లము ఇంకొంచెం దీంట్లో బాగా కలవాలి. అవునండి. సో ఇందాక నుంచి మేము చెప్పుకున్నంత విన్నారు కదండి. సో ఈ బెల్లం ఆవకాయ యాక్చువల్ టేస్ట్ కావాలంటే కనుక చక్కగా దీన్ని మనకి పగటిపూట ఎండ వస్తుంది కదా, ఆ ఎండలో పెట్టుకొని ఒక 2-3 రోజులు అలా పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఊరిన తర్వాత తింటే యాక్చువల్ బెల్లం ఆవకాయ టేస్ట్ అనేది ఆ బెల్లం ఆ కొద్దిగా తీపి తగులుతూ ఈ పులుపులుగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఇలా కూడా బాగుందండి. కానీ ఆ యాక్చువల్ టేస్ట్ తెలియాలంటే కొంచెం అలా ఊరినిచ్చి తింటే చాలా బాగుంటుంది బెల్లం ఆవకాయ. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. ఆప్రికాట్ స్క్రబ్తో మెడపైన మసాజ్ చేసుకుంటే మెడపై ఉండే నలుపు క్రమంగా తగ్గిపోతుంది. బెల్లం ఆవకాయ తయారీ విధానం చూశారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా రెసిపీ నేర్చుకోవాలంటే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో ఒక వెరైటీ రెసిపీ నేర్చుకోబోతున్నామండి. అదేంటంటే పుదీనా కొబ్బరి పాల ఉప్మా. మరి ఈ ఉప్మా తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు, గుడ్ ఫుడ్ లో పుదీనా కొబ్బరి పాల ఉప్మా. అవునండి. బేసిక్ గానే ఉప్మా అంటే చాలా మంది పెద్దవాళ్ళకే ఇష్టం ఉండదు, ఇంకా పిల్లల సంగతి చెప్పక్కర్లేదు. కానీ ఇలా పుదీనా కొబ్బరి పాలతో చేసుకుంటే టేస్టీగా, కొంచెం పుదీనా ఫ్లేవర్ అలాగే కొంచెం కొబ్బరి పాలు వేస్తాం కాబట్టి కొంచెం కమ్మకమ్మగా వస్తుంది. అవునా? అది బేసిక్ గా మనము ఉప్మాలో అంటే పుదీనా చాలా తక్కువ మంది వేస్తారు, కొత్తిమీర అది ఎక్కువ వేస్తుంటారు. కానీ పుదీనా
ఎవరైనా తక్కువ. చాలా తక్కువ కదా. సో దట్టు కొబ్బరి పాలు యాడ్ చేస్తే కొంచెం కమ్మకమ్మగా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంటుందేమో కదా. అండ్ గుడ్ ఫుడ్ అంటే చక్కటి హెల్దీ ఐటమ్ కూడా. ఓకే, మరి పుదీనా కొబ్బరి పాల ఉప్మా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పుదీనా కొబ్బరి పాల ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా పేస్ట్ 1/2 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, గోధుమ రవ్వ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే. పుదీనా కొబ్బరి పాల ఉప్మా ఇది కూడానా? వేడి నీళ్ళు పెట్టేసుకున్నాం అండి. సో గోధుమ రవ్వతో చేసుకుంటున్నాం కదా, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, కొద్దిగా నూనె వేసుకుని ముందుగా పోపు దినుసులు అండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఓకే, మనకి ఉప్మాకి ఆ పోపే చక్కగా ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా. అవునండి, ఆ వేగడం కూడా మంచిగా దూరగా వేగితే టేస్టీగా ఉంటుంది. సో కొంచెం ఉల్లిపాయలు కూడా గ్లాసీగా అలా ఉంటే బాగుంటాయి. ఓకే, ఇది కొద్దిగా వేగిన తర్వాత పుదీనా పేస్ట్ అండి. ఓన్లీ పుదీనా రాజు గారు? అవునండి, సాల్ట్ ఏం లేకుండా. లేదు. సో ఇలా చేసుకుంటే మనకు ఉప్మా కూడా చాలా కలర్ఫుల్ గా వస్తుంది కదా. కొంచెం లైట్ కలర్ లో వస్తుంది. సో ఇది కాస్త వేగాలండి మనకు. ఓకే ఓకే, సో మీరు చక్కగా అవన్నీ వేగేదాకా వేయించుతుండండి. ఈలోగా మేము ఒక చిట్కా చూస్తాము. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ ఇదంతా వేగుతుంటుంది. ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. నిద్రలేమితో బాధపడేవారు గులాబీ రేకుల్ని ఉడికించి వడగట్టి ఆ నీటితో కళ్ళని తుడుచుకుంటే నిద్ర బాగా పడుతుంది. చిట్కా బాగుంది కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టేసుకున్నాం కదా. యాక్చువల్గా ఈ గోధుమ రవ్వని కూడా చాలా మంది అంటే హెల్దీ ఫుడ్ అయినా కూడా ఇష్టపడరు. ఉప్మా అంటే అసలు ఇంకా గోధుమ రవ్వ ఉప్మా అంటే ఇంకా అవాయిడ్ చేసేస్తారు కదా. అవునండి. సో కొంచెం మనం ఇలా ఏదైనా ఫ్లేవర్స్ అలా మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు. ఓకే, సో ఒకవేళ ఈ గోధుమ రవ్వ ఇష్టం లేని వాళ్ళు మామూలుగా మనకు బొంబాయి రవ్వతో కూడా చేసేసుకోవచ్చు కదా. కాకపోతే ఇలా అయితే ఇది హెల్దీ ఫుడ్, మనం గుడ్ ఫుడ్ లో చూపిస్తున్నాం కాబట్టి గోధుమ రవ్వే బెస్ట్. యాక్చువల్గా కూడా మనకి పాతకాలంలో కూడా ఎక్కువ బొంబాయి రవ్వ కంటే కూడా గోధుమ రవ్వే వాడేవాళ్ళు. ఇప్పుడు దీంట్లో కొబ్బరి పాలు. ఓకే ఓకే, సో ఇది జస్ట్ మనం టేస్ట్ కోసం ఆ రాజుగారు, లేకపోతే ఇది యాడ్ చేసుకుంటే బాగుంటుందా? టేస్ట్ కూడా కొంచెం మనకు అంటే కమ్మగా వస్తుందా? ఓకే ఓకే, అదే ఎందుకంటే బేసిక్గా మనము ఈ కర్రీ ఐటమ్స్, రైస్ ఐటమ్స్ లో ఈ కొబ్బరి పాలు వాడుతుంటాం కదా. అవునండి. కానీ ఉప్మా అనగానే ఈ కాంబినేషనే చాలా కొత్తగా ఉంది. ఓకే, సో ఇది కాస్త మన కొడుకు దగ్గర పడాలండి. సో మరి ఈలోగా మీరు కార్వింగ్ చూపిస్తారా రాజు గారు? ఓకే అండి. ఇది కూడా కావాలా రాజు గారు? వింగ్స్ అండి. ఓ, ఏం చేస్తున్నారు? కాక్ చేస్తున్నాను. కాక్. సో ఇలా లీఫ్ కొంచెం ఇలా బెండ్ అయింది తీసుకుంటే బాగుంటుంది, కొంచెం న్యాచురల్గా వస్తుంది. ఇలా ఇక్కడ బేస్ కట్ చేస్తున్నా, ఇలా వస్తుంది కొంచెం ఇలా పైకి వేసుకుంటుంది. సో ఇంకొక పైనాపిల్ లీఫ్ మనం దీన్ని ఇలా హాఫ్గా కట్ చేసుకుంటాం, అంటే 2 వస్తాయి. ఓకే ఓకే, సో ఇక్కడ సైడ్లో వింగ్స్లా వచ్చేస్తాయి. ఇవి టూత్ పిక్తో ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ పైనాపిల్ అయితే మనకి అలా కొంచెం ఈకలు అవి ఎక్కువ ఉన్న వాటికి బాగా సెట్ అవుతుంది కదా. ఎస్. ఓకే ఓకే, సో నెక్ వచ్చేసి కీరా తీసుకున్నాం, అంటే కొంచెం ఇలా బెండ్గా ఉంది. సో ఇది కొద్దిగా స్లాంట్ అండి. ఓకే, ఇలా.
సో మనకు ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని కూడా మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసుకోవాలి. సో ఇక్కడ బీక్ వస్తుంది. సో క్యారెట్ తీసుకున్నాం. సో ఇలా అటాచ్ చేసుకునే కార్వింగ్స్ అయితే మనకి చాలా ఈజీగా ఉంటాయి కదా. ఈజీగా ఉంటుందండి. అంటే ఆ షేప్లో ఉన్న కరెక్ట్ సైజెస్ మనం తీసుకుంటే అవును చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, దీన్ని కూడా టూత్ పిక్ పెట్టేసి. ఓకే, సో యాక్చువల్గా ఈ కార్వింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఇలాంటి వాటితో స్టార్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వెజిటబుల్ దాంట్లో కార్వింగ్ అంటే అది సరిగ్గా ఒకసారి రాకపోయేటప్పటికి డిసప్పాయింట్ అయిపోతుంటారు కదా. సో ఇలా చేస్తే కొంచెం అలవాటు అయితే అప్పుడు అది కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, పైన క్రౌన్ లా ఉంటుంది కదా. అవునవును. సో ఇలా వన్ సైడ్. ఓకే, సో ఇది కూడా టూత్ పిక్తో మనం ఫిక్స్ చేసేసాలి. మళ్ళీ అదేంటి రాజు గారు? సో కాక్ కింద ఇక్కడ అలా వేలాడుతుంది కదా. ఇది ఆఫ్ చేసేయచ్చా రాజు గారు? కొద్దిగా కొంచెం అవ్వాలా. సో ఇట్లా మధ్యలో స్లిట్ చేసి కొంచెం స్లాంట్గా అలా అంటే ఒక చిన్న లైన్లా రావాలండి. ఇన్ని పర్టికులర్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా ఒక కార్వింగ్ చేయాలంటే. ఎస్. సో చివరిగా ఐస్. ఈ ఉప్మా కూడా కదుపుతుంటే మంచి కమ్మటి వాసన వస్తుంది కొబ్బరి పాల వల్ల. అండ్ ఆ పుదీనా ఫ్లేవర్ ఎలాగో వస్తుంది కానీ మంచి ఫ్లేవర్. ఓకే, కాక్ రెడీ. రెడీ. ఓకే, సో ఇది కూడా రెడీ అయిపోయిందండి. బేసిక్గా చాలా మందికి ఈ ఉప్మా వీటిలో కూడా పచ్చళ్ళు ఏమైనా పెట్టుకుని తినే అలవాటు ఉంటుంది కదా. అవునండి. అలాగే దీనికి కూడా కొబ్బరి పచ్చడి అలా అయితే బాగుంటుందేమో. బాగుంటుంది టేస్టీగా, అంటే కొబ్బరి పాలు ఎలాగో ఉన్నాయి కాబట్టి. ఓకే ఓకే, మరి వేడివేడిగా చక్కటి కార్వింగ్ తో పుదీనా కొబ్బరి పాల ఉప్మా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ ఉప్మా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పుదీనా కొబ్బరి పాల ఉప్మా తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి పోపు దినుసులు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలు పోసి గోధుమ రవ్వ వేసి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. అంతే, పుదీనా కొబ్బరి పాల ఉప్మా రెడీ. పుదీనా కొబ్బరి పాల ఉప్మా తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. చాలా బాగుంది రాజు గారు. యాక్చువల్ గా పుదీనా ఘాటు లైట్ గా తెలుస్తుంది, అలాగే కొబ్బరి పాల కమ్మదనం కూడా అంటే తెలుస్తుంది. మనకి పుదీనా ఫ్లేవర్ తెలుస్తూ మిగతా టేస్ట్లన్నీ యాడ్ అయ్యాయి. అవునండి. అంటే ఆ కొబ్బరి పాల కమ్మదనము అండ్ మనం పచ్చిమిరపకాయలు కూడా కొంచెం అలా వేసుకున్నాం కదా. Yes. సో ఆ ఘాటు అలా తగులుతూ. సో వెరీ నైస్ రాజు గారు, చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. సో ఉప్మా ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు. ఎస్. ఈ ఉప్మా చాలా వెరైటీగా ఉందండి. చక్కగా ఈవినింగ్ టైమ్స్లో కానీ మార్నింగ్ టైమ్స్లో కానీ చక్కగా మంచి టిఫిన్ ఐటమ్. ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ హెల్తీగా కూడా ఉంది. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. పట్టు చీరల పైన మరకలు పడినట్లయితే పెట్రోల్తో ఆ మరకల పైన రుద్దితే ఆ మరకలు ఈజీగా వదిలిపోతాయి. ఓకే, మరి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకొని మరి ఎలాంటి ఊరించే వంటలు చేస్తారో చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? మీరు బాగున్నారా? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? సరిత అండి. సరిత గారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జీడిమెట్ల నుంచి వచ్చాను. జీడిమెట్ల. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు పద్మ అండి. పద్మ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను బోడుప్పాల్ శ్రీలక్ష్మి నగర్ కాలనీ నుండి వచ్చాను. బోడుప్పల్ శ్రీలక్ష్మి నగర్ కాలనీ. సో ఇద్దరు రెడీగా ఉన్నారా ఊరించే వంటలు చేయడానికి? రెడీ అండి. ఎవరు చేస్తారు ఫస్ట్? నేను చేస్తాను. పద్మ గారు చేస్తారా? మీ ఇద్దరు ఫ్రెండ్సా లేకపోతే ఇక్కడికి వచ్చాక పరిచయమా? లేదు, తను మేమిద్దరం వదిన మరదలు. అవునా, దానికి నవ్వారా? అంటే నాకు తెలియదు కదా మీ రిలేషన్ ఏంటో. సో వదిన ఎవరు? ఈవిడ వదిన మీకు? మీరు మరదలా? సరే, ఫస్ట్ వదిన గారితో వంట చేద్దామా? అవునండి. చేస్తారా పద్మ గారు? నేను చేస్తానండి. ఏం చేస్తారు ఫస్ట్ మీరు? నేను అలసందల భక్ష్యాలు చేస్తాను. అలసందల భక్ష్యాలు. సో స్వీట్ ఐటమ్. స్వీట్ ఐటమ్. అంతేనా? ఓకే, మరి అలసందల భక్ష్యాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.
అలసందల భక్ష్యాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అలసందలు 1 కప్పు, ఖర్జూరం 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, గసగసాలు 1 టీ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా పద్మ గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఫస్ట్ మనం పిండి తడిపేసుకుని పిండి అంటే గోధుమ పిండి, కొద్దిగా బొంబాయి రవ్వ, అవసరం అనుకుంటే టేస్ట్ ఇష్టం అనుకుంటే కనుక కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. వేసి పక్కన తడిపి పెట్టుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు ఇందులో గోధుమ పిండి, బొంబాయి రవ్వ, కొంచెం సాల్ట్, కొద్దిగా చిటికెడు ఉప్పు వేసి మామూలుగా చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే నాంత కొద్దిగా స్మూత్ గా వస్తాయి అనమాట, అందుకని. ఓకే ఓకే, ఇది అది. సో పిండి రెడీ కదా మనకి? పిండి రెడీగా ఉంది. నెక్స్ట్ ఈ అలసందలు, ఖర్జూర, కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఈ అలసందలేమో నానబెట్టేసి ఉడికించారు. అవునండి. ఖర్జూరం గింజలు తీసేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు అవి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, చూసుకోండి మీకు ఎంత కావాలో వేసుకోండి. నాది అంటే మాట్లాడాలని అడుగుతున్నా, ఎలా సరిపోతుందో మరి చూసుకోవాలి మీరు. ఆ అలసందలకి ఆ ఖర్జూరం సరిపోద్దా? ఓకే, ఓకేనా? సరే, అక్కడ మిక్సీ ఉంది చూడండి, పట్టేసుకోండి. ఇది తర్వాత అది ఎందుకు ఆల్రెడీ పౌడరే కదా, కలిపేసుకుంటే సరిపోద్ది కదా. ఏది? సో ఇలా మెత్తగా అవుతుంది. అంటే మరీ మెత్తగా ఉంటుంది, కొంచెం జస్ట్ పచ్చగా ఉంటే బాగుంటుందా? కొంచెం అవి తింటుంటే తగులుతుంటే బాగుంటుంది అనమాట. సరే, మనకి ఇది రెడీ, పిండి రెడీ కదా, ఇంక ఇప్పుడు చేసేసుకోవటమేనా? ఓకే, అదొక బౌల్లో తీసుకొని దాంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ ఈ బౌల్లో పెట్టి. పెద్ద బౌల్ కావాలా? కొంచెం జస్ట్ దీనికంటే ఆ బౌల్ సరిపోతుంది. సో ఎక్కడ నేర్చుకున్నారు ఏంటి ఇది మీరు? నేను ఓన్గా తయారు చేసుకున్నానండి. ఈ బెల్లము, ఈ షుగర్ ఇవన్నీ ఎందుకు ఎప్పుడు వేసుకుంటాం, పండగలప్పుడు చేసుకుంటాం కదా మనం. అవును. ఇలా అయితే అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు కాలేజ్ వచ్చేసరికి చేయొచ్చు కదా అనేసి. సో మీ ఇద్దరు పిల్లలు కాలేజ్ కాలేజ్ అండి. ఓకే, నేను వేయినా. ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనమాట. సో ఏంటి, జీడిపప్పు, బాదం వేయించి పొడి చేశారా? వేయించి పొడి చేశాను, అంటే వితౌట్ ఆయిల్, జస్ట్ ఊరికే ప్యాన్ లో అలా కొంచెం వేసాను. చాలా. అలాగే ఇలాచి పౌడర్ ఒకటి వేయండి. ఇలా అయిందని మనం కొద్దిగా ఉండలు చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే ఓకే, చేసేదా? చేసేసేయండి. అంటే మనకు కావాల్సినంత సైజులో చేసి పెట్టేసుకోవాలి. అవును, భక్షాలనే మనకు కొంచెం మీడియం సైజులో ఉంటే బాగుంటుంది కదా. కానీ బాగుందండి మీ ఐడియా. బేసిక్గా మనకి ఈ భక్షాలు అనగానే అదే బొబ్బట్లు ఐదర్ షుగర్ కానీ బెల్లం కానీ వాడతారు. అంటే ఇలా లోపల పెట్టే స్టఫింగ్లో మనకి బెల్లం కూడా మంచిది ఆరోగ్యానికి. కానీ మీరేమో ఇంకా చక్కగా ఖర్జూరం వేశారు. అంటే మనము ఉగాది పండగప్పుడు కంపల్సరీ బెల్లం యూజ్ చేస్తాం కదా. అవును. ఇక అందుకని చెప్పేసి ఇది మధ్యలో ఒకసారి చేసుకోవచ్చు కదా. మీరు ఇది ఉగాది పండగకి ఖచ్చితంగా చేస్తారా? ఇది బెల్లంతో చేసుకుంటాం. బెల్లంతో తర్వాత ఇది చేసుకుంటాం అన్నమాట. అప్పుడు ఎలాగో బెల్లంతో చేస్తున్నాం కదా అని చెప్పి ఇప్పుడు ఖర్జూరం వేసారా? బాగుంది, ఏదైనా బాగుంది మొత్తానికి ఐడియా. అయితే ఏంటంటే కొంచెం ఈటీవీ చూసి మేము క్యాలరీస్ కౌంట్ చేసుకుంటున్నారా? వెరీ గుడ్. ఓకేనా? సరే, ఈ ఉండలు చేసేసారు కదా, ఇది ఇక్కడ పెట్టేసుకుందాం. ఈ స్టవ్ వెలిగించిన హీట్ అవుతూ ఉంటుంది ప్యాన్. వెలిగించండి. దీన్ని మనం కొద్దిగా ప్లాస్టిక్ షీట్ పైన ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇది పిండి తీసుకోవాలండి. సో ఈ భక్షాలు ఎప్పుడైనా చేసి పెట్టారా మీకు? ఇవి చేయలేదు కదా? లేదు, నేను ఏమనుకున్నా ఫస్ట్ దాచి పెట్టారు. గీతా మేడం చెప్పిన తర్వాత చేపించారా? ఓకే ఓకే, అవును. ఎందుకంటే కాంపిటీషన్కి వచ్చేటప్పుడు మీకు తెలిసిన ఐటమ్ అనుకోండి, మీరు ఏమనుకుంటారు, మా వదిన అది ఎప్పుడు చేసేదే కదా, ఏముందిలే అని నాదే బాగుంటుంది అని కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది కదా. అందుకని కొంచెం కాంపిటీషన్స్ అప్పుడు కొన్ని ఐటమ్స్ దాచిపెట్టుకోవాలన్నమాట. అప్పుడు బాగా. మాకిద్దరు మరదలు, చిన్న మరదలు. గారాబాల మరదలు. పెద్ద మరదలు ఎందుకు తీసుకురాలేదు? ఆమె ఇక్కడ ఉండట్లేదు, ఆమె హన్మకొండలో ఉంటుంది అన్న. అందుకనే ఈ మంట కొద్ది దగ్గర ఉంది కదా, అందుకని. లేకపోతే మీరు దగ్గర లేకపోతే ఆవిడని తీసుకొచ్చేది. ఇందులో పెట్టేసి ఫిల్ చేసుకోవాలి. ఓకే, సో మీకు ఇద్దరు తమ్ముళ్ళ? ఇద్దరు తమ్ముళ్ళు. మీరు పెద్ద? వెరీ గుడ్. మీరు ఏం చేస్తుంటారు పద్మ గారు? నేను హౌస్ వైఫ్ ఏనండి. ఇంతకుముందు టీచర్ జాబ్ చేస్తాను ప్రైవేట్ స్కూల్లో. ఇప్పుడు కనుక హౌస్ వైఫ్, హోమ్ మేకర్. ఏంటంటే కొంచెం ఈటీవీ బాగా చూద్దామని చెప్పేసి ఇంట్లోనే ఉంటుంది. చూసారండి పద్మ గారు అభిమానం, జాబ్ మానేసి మరి ఈటీవీ చూస్తున్నారంట. అంటే అందరూ అలా చేయకండి.
అంటే ఇంత ముందు కరీంనగర్ ఉన్నప్పుడు జాబ్ చేసేదానండి. హైదరాబాద్ వచ్చాక పిల్లలు కాలేజెస్ కదా, మాకు దగ్గరగా మీకు వచ్చారని దగ్గర చెప్పి అది వదిలిపెట్టేసి సెలక్షన్స్ రావడం నా పని. వెరీ గుడ్. దీని మీద కొంచెం ఆయిల్ వేయండి. వేసేదా? వేసేయండి. కొంచెం ఆయిల్ అయినా కొంచెం వేయండి. పద్మ గారు, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా వారు సర్కిల్ ఇన్స్పెక్టర్ అండి, పోలీస్ డిపార్ట్మెంట్ మాది. అవునా, ఓకే. ఎక్కడ? హైదరాబాదేనా? ఖమ్మం అండి. ఖమ్మంలో చేస్తుంటారా? ఖమ్మంలో. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? బాబేమో బీటెక్ ఫైనల్ ఇయర్ అండి, కంప్యూటర్ రామకృష్ణ. పాప లిఖిత బీటెక్ సెకండ్ ఇయర్. ఇద్దరు బీటెక్కేనా? వెరీ గుడ్. కొంచెం ఆయిల్ ఏమన్నా కావాలా? అక్కర్లేదా? సరిపోతుందా? కొంచెం వేయండి. దిగేద్దామా? కొద్దిగా వేసేయండి. కొంచెం వేగాలండి ఇది. కొంచెం అయినట్టేనా? అయినట్టే. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేయండి. కొద్దిగా గసాలు కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలండి. ప్లేట్లో ప్లేట్లో వేయండి. వేసాక ఇది కూడా దూరగా వేయించిందండి గసాలు. గసగసాలు కూడా వేయించారా? జస్ట్ ఇష్టం అనుకుంటే వేసుకోవచ్చు. సో తినేటప్పుడు కొద్దిగా తగులుతుంటే బాగుంటుంది. ఓకే. అక్కడ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, చక్కగా పక్కన మధ్యలో కూడా ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకున్నాము. సో బేసిక్గా ఈ భక్షాలు అనేవి మనం కొంచెం అలా నేతితో కానీ అలా తింటే బాగుంటుంది అంటారు కదా. సో అలా నెయ్యి ఎక్కువ వాడటం ఇష్టం లేని వాళ్ళు ఉట్టిదాన్ని తినొచ్చు. కొంచెం టేస్టీగా కమ్మకమ్మగా కావాలనుకుంటే అలా కొద్దిగా నెయ్యి పెట్టుకుంటే బాగుంటుంది. ఇష్టం అనుకుంటే తర్వాత కూడా వేసుకోవచ్చు పైన కూడా. ఓకే, మరి వేడివేడిగా అలసందల భక్షాలు రెడీ అండి. టేస్ట్ చేసే ముందు ఈ తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. అలసందల భక్షాలు తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండి, బొంబాయి రవ్వ, కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీల పిండిలా కలిపుంచాలి. ఉడికించిన అలసందలు, ఖర్జూరాలు కలిపి మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో డ్రై ఫ్రూట్స్ పౌడర్, యాలకుల పొడి వేసి కలపాలి. ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని చేత్తో ఒత్తి మధ్యలో అలసందల మిశ్రమం ఉంచి బొబ్బట్లలా ఒత్తి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. పైనుంచి గసగసాలు జల్లి సర్వ్ చేసుకుంటే అలసందల భక్షాలు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీ చర్మ సంరక్షణ కోసం ఈ చిట్కా: వేపాకులు, తులసాకుల్ని నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే చర్మం ఆరోగ్యంగా ఫ్రెష్గా ఉంటుంది. అలసందల భక్షాలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. సరిత గారు రెడీయా? రెడీ అండి. టెన్షన్ ఏం పడట్లేదు కదా? ఏం లేదండి. ఏం లేదు, మీకు వంటలు బాగా వచ్చు, నాకు కూడా తెలుసు ఆ విషయం. సో ఏం చేస్తారు మీరు? బీరకాయ పొట్టు పచ్చడి. బీరకాయ పొట్టు పచ్చడి. సో మీ వదిన గారు స్వీట్ చేశారు కాబట్టి మీరు పచ్చడి చేస్తున్నారా? హాట్. ఓకే, సో మరి సరిత గారు బీరకాయ పొట్టు పచ్చడి చేస్తారంట. మరి ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇంకోసారి చూద్దాం. బీరకాయ పొట్టు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ పొట్టు 1 కప్పు, వేయించిన నువ్వులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, చింతపండు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3. ఓకే, స్టార్ట్ చేద్దామా సరిత గారు? ఓకే. సో ఫస్ట్ ఏమైనా వేయించుకోవాలా మనం? వేయించుకోవాలండి. కొంచెం ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేయించుకోవాలి. మూత పెడదాం. సో బీరకాయలు చక్కగా పొట్టు తీసేసి ఆ పొట్టు అంతా కూడా కడిగి పెట్టేసుకొని చాలు. నెక్స్ట్ తీసేద్దాం. ఆ తర్వాత బీరకాయ పొట్టు వేసేసి సో ఎప్పుడు బీరకాయలు తీసుకున్నా చక్కగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా ఈ పొట్టు. అలా వేస్ట్ చేయకుండా ఇలా చేసుకుంటే చేసుకోవచ్చు చక్కగా. బీరకాయ కూర, బీరకాయ పొట్టు పచ్చడి అంతే. చాలా అండి? లేదండి, ఇంకొంచెం మూత ఏమైనా పెడదామా? పెడదామండి కొద్దిసేపు. సో మనకి ఇది మగ్గితేనే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ కదా? అవునండి. ఓకే ఓకే, చూద్దామా? చూద్దాం. ఓకే, నెక్స్ట్ దీంట్లో కొద్దిగా 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని కొంచెం జీలకర్ర
ఇవి వేయించి పెట్టుకున్న నువ్వులు ఓకే కూడా యాడ్ చేసేసుకో. ఓకేనా, ఆఫ్ చేసేద్దామా? ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. ఓకే. దీంట్లో ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేద్దామండి. ఓకే. తర్వాత కొంచెం చింతపండు వేసేద్దాం. ఓకే. కొద్దిగా ఉప్పు. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు దాన్ని ఇందులో వేసేసి గ్రైండ్ చేసుకుందాం. యాక్చువల్గా పోపే మంచి వాసన వస్తుంది. అంటే పోపు కాదు, సారీ, ఫ్రై చేసుకుంది. నువ్వులు ఇవన్నీ వేసాం కదా, ఆ వెల్లుల్లి అవన్నీ వేసేటప్పటికి బాగుంది స్మెల్. మీరు కూడా వెళ్ళిపోతారా ఏంటి? వద్దు, ఆవిడ చక్కగా గ్రైండ్ చేసుకొస్తుంది, మీరు వెళ్తే మళ్ళీ భయపడతారు. సరిత దగ్గర వాటర్ ఏమైనా కావాలమ్మా? కొంచెం వాటర్ కావాలి. ఓకే. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని పోపు పెట్టేసుకోవడం. పోపు పెట్టేసుకున్నాం. బాగా మెత్తగా నలిగిందా? నువ్వులు గ్రైండ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది కదా. ఓకే. కొంచెం ఈ పోపు వేసుకోవడానికి కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకుని. మీకు పచ్చడి అంటే బాగా ఇష్టమా ఏంటి? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ టీచర్ అండి. ఆయన టీచరా? ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యారా టీచింగ్ చేద్దామని? ఒక్క నిమిషం వేయండి. సో పోపు దినుసులు వేసి. ఆయన ఏ సబ్జెక్ట్ చెప్తారేంటి? మ్యాథ్స్ అండి. ఇంటెలిజెంట్. ఓకే. ఏ పేరు మీ వారి పేరు? రామకృష్ణ అండి. రామకృష్ణ. నెక్స్ట్ ఎండుమిరపకాయలు. యాక్చువల్గా ఇవన్నీ ఈ రోటి పచ్చళ్ళు కదా మనకి, అప్పుడైతే చక్కగా రోట్లో వేసి అంటే ఆ టేస్ట్ వేరే. కానీ ఇప్పుడు మనకి ఆ రోట్లో వేసి నూరుకుని అంత టైం అంత ఎనర్జీ ఎవరికి ఉండట్లేదు కాబట్టి ఇలా అడ్జస్ట్ అయిపోవాలి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కరివేపాకు. ఓకే, వేసారు. కొద్దిగా పసుపు వేసుకో. ఆ పచ్చడి ఇందులో వేస్తారా లేకపోతే ఇది అందులో తీస్తారా? ఇది అందులో వేద్దాం. వేసేసాను ఆ స్పూన్ అక్కడ నుంచి. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి చక్కగా కలిపేసుకోండి. మేము వస్తే కనుక పచ్చడేనా లేకపోతే ఏమన్నా ఈ సైడ్ డిషా? సైడ్కేనా లేదా దీంతోనే పెట్టేస్తావా? పచ్చడితో సరిపెడతావా? ఇంకేమైనా కూరలు చేసి పెడతావా? అంతేనా? ఇదే ఇదే చూడండి ఎంత చెమటలో మరి మీకోసం పచ్చడి కష్టపడుతుంది. మీరు అలా అంటారేంటి? ఎవరైనా ఇక్కడ నుంచి అలా వెళ్తే ఒట్టి పచ్చడి పంపించి పెడతారేంటి? మీ దగ్గర నేర్చుకున్న వంటలు, మా ప్రోగ్రామ్ లో చూసిన వంటలు అన్నీ వండి పెట్టి వండేస్తాం. తర్వాత విషయం తర్వాత. ఓకేనా? ఓకే. సో మొత్తానికి ఇద్దరు వంటలు అయిపోయాయి. ఇప్పుడు రాజుగారు వస్తారు, టేస్ట్ చూస్తారు, అప్పుడు డిసైడ్ చేస్తారు. ఇప్పటిదాకా ఒక టెన్షన్, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టెన్షన్. ఓకేనా? కొంచెం కొత్తిమీర. కొత్తిమీర కొత్తిమీర పచ్చడి అనుకుంటారు రాజుగారు మళ్ళీ వచ్చి. ఇది డామినేట్ చేసినట్టే. ఎస్. ఓకే, రెడీ. బీరకాయ పొట్టు పచ్చడి కూడా రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ పొట్టు పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు వేయించి బౌల్లోకి తీసుకోవాలి. అదే పాన్ లో బీరకాయ పొట్టు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, వేయించిన నువ్వులు వేసి వేగనివ్వాలి. ఒక మిక్సీ జార్లో వేయించుకున్న పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు, వేయించి ఉంచుకున్న బీరకాయ పొట్టు మిశ్రమం వేసి మిక్సీ పట్టాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. దీనిలో మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. ఆపై దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీరకాయ పొట్టు పచ్చడి రెడీ.
ఓకే, బీరకాయ పొట్టు పచ్చడి తయారీ విధానం కూడా చూసారు కదా. మరి రాజు గారు వచ్చేసారు. ఇప్పుడు టేస్ట్ చూసి ఈ 2 ఐటమ్స్ ఎవరు విన్నరో ఎవరు రన్నరో అనౌన్స్ చేస్తారు రాజు గారు. సో రాజు గారు ఫస్ట్ స్వీట్ తిందామా? స్వీట్ అండి. ఓకే, తీసుకోండి సరిత గారు. మీరు కూడా తీసుకోండి. సరిత గారు ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా బాగుందా? సో బాగుందండి నిజంగానే, చక్కగా స్వీట్ ఓవర్ స్వీట్ అవ్వలేదు, అలా అని చెప్పి తక్కువ అవ్వలేదు, సరిపడా ఉంది. సో రాజు గారు ఎలా అనిపించింది మీకు? బాగుంది. బాగుంది కదా. చూద్దాం ఇప్పుడు పచ్చడి ఎలా ఉందో. ఆహా, కారం కారంగా బాగుంది పచ్చడి. ఆ పొట్టు కదా మనం వేసింది, ఆ పీచు కొంచెం అలా తగులుతూ టేస్టీగా ఉంది. సో రాజుగారు మీకేది బాగుంది? ఆ భక్ష్యాలు బాగున్నాయా లేకపోతే ఈ పచ్చడి బాగుందా? సో అంటే ఇద్దరు బాగా చేశారండి. అవును, ప్రొసీజర్ ఎవ్రీథింగ్ అన్ని కూడా బాగా సెట్ చేశారు. మంచిగా అంటే ఒకటి స్వీట్ ఒకటి హాట్ గా ప్లాన్ చేసుకొని వచ్చేది. అవును, మనకు తింటే కూడా బాగుంది కదా. ఆ sweet తిన్న వెంటనే ఈ పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంది. సో యాక్చువల్లీ ఏంటంటే భక్ష్యాలు చేశారు కదా, సో దాంట్లో మెయిన్ గా బేస్ అంటే లోపల స్టఫింగ్ కి సో అలసందల కాంబినేషన్ లో ఖర్జూరం యూజ్ చేస్తారు కదా, దాంతో పాటు కాస్త బెల్లం కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. అంటే అలసందలు మనకు ఉడికించిన తర్వాత కొంచెం చప్పగా ఉంటాయి. సో మామూలుగా మనం తర్వాత పోపు వేసుకుని అలా లేదా ఉప్పు వేసుకుని ఉడికించుకొని అలా తింటాం. మామూలుగా తింటే చప్పగా ఉంటుంది. సో ఇక్కడ ఖర్జూరం ఏంటంటే మరి అంతగా స్వీట్ గా ఉండదు కదా, సో కొంచెం బెల్లం యాడ్ చేస్తుంటే ఆ స్వీట్నింగ్ అనేది కొంచెం తెలిసేది. అంటే హెల్త్ పరంగా చూసినా బెల్లం పర్వాలేదు, వాడవచ్చు. మా డాక్టర్ గారు కూడా చెప్తారు కదా బెల్లం వాడవచ్చు అని. సో కొంచెం యాడ్ చేయాల్సింది. సో మంచిగా టేస్టీగా అంటే పచ్చడి బాగుంది. ఊరిస్తూ పచ్చడి ఉందంటారా? ఊరించాట. సరిత గారు, నేను అన్నది మళ్ళీ మీరు ప్రూవ్ చేశారు. అప్పటి నుంచి భయపడుతూ ఉన్నారు ఇలా రండి. సో కంగ్రాచులేషన్స్ మొత్తానికి మీకు కూడా నండి, కంగ్రాట్స్. చక్కగా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు ఇద్దరు కూడా. సరిత గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్స్ అండి. చూద్దామా చీర ఎలా ఉందో. ఓకే, పద్మ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. చాలా థ్యాంక్స్ అండి. చూద్దామా ఎలా ఉందో మీ సారీ. వావ్, కలర్ఫుల్ గా ఉంది. నా ఫేవరెట్ కలర్. ఓకే, సో చూసారు కదండి ఈరోజు ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఇంకా లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేసేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పులుసు కూరల్లో మంచి ఫ్లేవర్ రావాలంటే వాటిని వండేటప్పుడు నెయ్యి కానీ డాల్డా కానీ వాడితే రుచి సువాసన పెరుగుతాయి. చిట్కా చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన పుదీనా కొబ్బరిపాల ఉప్మా మినహా మిగతా 3 వంటల్లోని పోషక విలువలు డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన బెల్లం ఆవకాయలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఆవకాయలో ఎన్ని వెరైటీలు ఉన్నాయండి, మనమే మన ప్రోగ్రాంలో చూస్తున్నాం కదా, రకరకాల వెరైటీలు ఉన్నాయి. ఇదో వెరైటీ బెల్లం ఆవకాయ. బెల్లం వేయడం మూలాన బెనిఫిట్ ఏంటి అని కనుక చూస్తే మనం ఊరగాయ పర్పసే ఏంటండి, మనకు టేస్ట్ బడ్స్ బాగా యాక్టివేట్ అయిపోయి డైజెషన్ చక్కగా జరుగుతుందన్నది దాని మెయిన్ పర్పస్. సో ఆ పర్పస్తో పాటు ఇప్పుడు బెల్లం యాడ్ చేయడం వలన ఏమవుతుందంటే తీయగా, కారంగా, పుల్లగా, మరింత రుచికరంగా కూడా తయారవ్వచ్చు. పోషక విలువలు అంటారా, బెల్లంలో మళ్ళీ మనకు ఐరన్ బాగా ఎక్కువగా ఉంటుందండి, అది కూడా మనకు బెనిఫిటే. సో బెల్లం ఆవకాయ బాగుందండి. బాగుంది అనగానే మీరు తెలుసు కదా, ఇంకొకటి కూడా క్వాంటిటీలో తీసుకోవాలనేది మైండ్లో డెఫినెట్గా ఉంచుకోవాలి. ఇక ఊరించే వంటలో చూసిన అలసందల భక్ష్యాలు చూడండి, ఇదే రెవల్యూషన్, ఇదే వెరైటీ. నేను చెప్తూ ఉంటా కదా, షుగర్ మానేయండి, షుగర్ మంచిది కాదు అని. కానీ నాకు కూడా అప్పుడప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తూ ఉంటుంది. నేనేం చేస్తా తెలుసా, ఒక 2 అంటే కొంచెం ఖర్జూరం తీసుకొని వెంటనే నాకు ఆ సాటిస్ఫై అయిపోతూ ఉంటుంది అనమాట, ఆ ఒక క్రేవింగ్. ఇది కూడా అలాంటి స్వీటే. మనం ఖర్జూరంతో, గోధుమ పిండితో, అలసందలతో చక్కగా ఈ స్వీట్ చేసుకొని తింటే కూడా మనకు హాని ఏమీ లేదు. ఇలాగే ఆలోచించాలి. అంటే కొన్ని రకమైన ఫ్రూట్స్ కూడా న్యాచురల్గా స్వీట్గా ఉంటాయి కదా, అలాంటి వాటిని తిన్నప్పుడు కూడా మనకు ఆ క్రేవింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ మానవ నైజం అండి, మానవ సహజం విషయాలు. సో వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి, ఏది తింటే మనకు ఆ క్రేవింగ్ తగ్గిపోతుంది అనేది ఉండాలి. సో మనకు ఈ బొబ్బట్లు, భక్ష్యాలు అంటేనే చాలా ట్రెడిషనల్ చక్కటి రెసిపీస్.
కానీ అది కూడా మనం ఈ మధ్య ఏం చేస్తున్నాము, చక్కెర మైదా యూజ్ చేసుకొని అది దాని పోషక విలువలను తగ్గించేస్తూ ఉన్నాం. సో ఇలా చూడండి, అలసందులు, ఖర్జూరము, గోధుమ పిండి సూపర్. నిజంగా నాకు కూడా ఒక మంచి రెసిపీ దొరికిందండి, నోట్ చేసుకొని మీరు కూడా స్వీట్ తినాలన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. ఇందులో ఒక స్పూన్ గీ వేసుకున్నా తప్పలేదండి. అంటే ఆ గీని మళ్ళీ మనం బ్యాలెన్స్ చేయాలి. అంటే మనం రోజువారీ ఆయిల్ కంటెంట్లో ఒక స్పూన్ తగ్గించుకుంటూ ఈ గీ వేసుకొని తృప్తిగా ఒక స్వీట్ తిన్నట్టు కూడా ఉంటుందన్నమాట. ఇక ఆఖరిగా బీరకాయ పొట్టు పచ్చడి. బీరకాయ పొట్టు ఏముంటుందండి, పీచు ఉంటుంది బాగా, చాలా చాలా మంచిది. పీచు లోపిస్తే ఇప్పుడు అన్నీ ఉండాలి కదా, సమతుల్య ఆహారం ఉండాలి. అందులో ఒక మెయిన్ కాంపోనెంట్ పీచు కూడా. పీచు తగ్గిపోయింది అనుకోండి, మళ్ళీ మనకు బాడీలో కొన్ని రకమైన అంటే 25 to 30 grams ఫైబర్ అనేది, పీచు అనేది మన రోజువారీ డైట్లో ఉండాలి. కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది, బీపీ కంట్రోల్ చేస్తుంది, షుగర్ని కూడా మనకు కరెక్ట్ లెవెల్స్లో ఉంచడానికి ఈ పీచు అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. పీచు అనేది ఏంటంటే నేను చెప్పనా, ఇప్పుడు మనం చక్కెర తీసుకున్నాం అనుకోండి, ఇమీడియట్గా ఇన్స్టెంట్గా మనకు ఎనర్జీ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ చూసుకొని పడిపోతూ ఉంటాం. గ్లూకోజ్ తీసుకున్నా అలాగే వెంటనే తాజాగా అలా అనిపిస్తూ ఉంటుంది. ఒక 1 అవర్లో మళ్ళీ ఆ లెవెల్ బ్లడ్లో ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. కానీ పీచు ఉన్న ఐటమ్స్ తీసుకున్నాం అనుకోండి, మెల్లమెల్లగా స్లోగా రిలీజ్ అవుతూ ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా అలా మెయింటైన్ అవ్వడమే బెటర్ కదా, ఇలా అప్ అండ్ డౌన్ కాకుండా ఒక లెవెల్కి అలా మెయింటైన్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. బీరకాయ పొట్టు పచ్చడి చాలా బాగుందండి, అలసందలు భక్ష్యాలు కూడా చాలా బాగుంది. ఇది కూడా నిజంగా వెరైటీగా ఉంది, ఎక్సలెంట్ అండి. అసలు ఇలాంటి ఆలోచనలే మనం వెల్కమ్ చేయాలి డైట్లో. ఎందుకంటే షుగర్ని, ఒక స్వీట్ తింటున్నాము వితౌట్ షుగర్, క్యాలరీస్ కూడా మనకు తక్కువగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్యాలరీస్ పక్కన పెట్టండి, తక్కువగానో ఈక్వల్గా కూడా ఉండొచ్చు, కానీ ఖర్జూరంలో మరింత పోషకాలు కూడా ఉండొచ్చు. బెల్లం ఆవకాయ అంటారా, అది కూడా డిఫరెంట్గా ఉందండి. డెఫినెట్గా ఈ 3 కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, ఈరోజు అన్ని వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. కానీ అన్నిటికంటే కూడా గుడ్ ఫుడ్లో మీరు చేసిన ఆ పుదీనా కొబ్బరి పాల ఉప్మా చాలా వెరైటీగా ఉంది అండ్ చాలా టేస్టీగా ఉంది. ఓకే అండి. ఎందుకంటే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా చక్కగా చేసుకొని ఫ్లేవర్స్ లో ఇస్తే బాగుంటుంది అనేది ఈ రోజు మనం చేసి చూపించాము. అండ్ అఫ్ కోర్స్ అందరికి కూడా బాగా నచ్చుంటుంది ఆ రెసిపీ. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదండి వాటి వంటలన్నీ. ఖచ్చితంగా ట్రై చేసేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలు సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదండి. మరి లేట్ చేయకుండా వెంటనే మీ అభిప్రాయాలు మాకు రాసి పంపించండి. ఇది ఇవాల్టి మన అభిరుచి. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.